హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమా వరల్డ్. నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెల్తిక్లో ఫ్యామిలీ కార్డ్, వెల్బీయింగ్ ఫ్యామిలీ కార్డ్లో మీ ఫ్యామిలీలో 5గురికి ఎలాగా యాడ్ చేయాలి ఆ విషయం గురించి మీకు ఈరోజు మీకు నేర్పుతాను. మీ ఫోన్లో మీకు చెప్తాను. తీయండి మీ ఫోన్. ఇప్పుడు ఫస్ట్ మనము గూగుల్కి వెళ్ళి గూగుల్ సెర్చ్ బార్లో మనము healthic.com అని సెర్చ్, HEALTHEEK healthic.com. మళ్ళీ మీకు చెప్తున్నాను, healthic.com. మధ్యలో గ్యాప్ ఉంది, గ్యాప్ ఉండకూడదు కాబట్టి మనం బ్యాక్ చేసేసి మళ్ళీ COM టైప్ చేసి మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ప్రోడక్ట్ గురించి వస్తుంది. ప్రోడక్ట్ పక్కనే హెల్త్కి పైన ఉంది కదా, హెల్త్కి పక్కనే మనం ఏం చేయాలంటే ఈ 3 లైన్కు మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. హెల్త్ కౌన్సిల్, హెల్త్ ఎసెన్షియల్ న్యూట్రల్స్, హెల్త్కి అకాడమీ, హెల్త్కి సర్వీస్. హెల్త్ సర్వీస్లో మనం హాస్పిటల్ చూసాం కాబట్టి ఇప్పుడు డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ డాష్ బోర్డుకు మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెల్తిక్ వెల్బీయింగ్ ఫ్యామిలీ కార్డ్ అని ఉంది. ఓకే, ఇది నాది. ఓకే, ఇక్కడ ఏంటంటే పైకి ఇలా సెర్చ్ చేస్తే నేను నా ఫ్యామిలీలో 3గురికి నేను ఇక్కడ యాడ్ చేశాను. అయితే మీ ఫ్యామిలీలో మీరు ఇప్పుడు వరకు కానీ మీరు యాడ్ చేయలేదనుకోండి, ఫ్యామిలీ మెంబర్, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ దగ్గర వచ్చి మీకు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, నేను 3గురికి యాడ్ చేశాను. 3 నాతో పాటు 4 అయ్యారు. అయితే ఎంతమందికి 5గురు కావాలి కాబట్టి యాడ్ న్యూ మెంబర్ అని నాకు వచ్చింది. ఓకే, ఒకవేళ మీరు టోటలీ ఎవరికైనా కొత్తగా మీరు చేస్తున్నారంటే మీకు ఏంటంటే యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని వస్తుంది. ఓకే, అక్కడ మీరు యాడ్ ఫ్యామిలీ మెంబర్, ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్ కొట్టగానే మీకు ఇక్కడ మీకు ఏం చేస్తుంది అంటే ఎవరికి నేమ్ రాస్తారు. ఇక్కడ ఎవరికి ఒక ఓకే, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు ఎవరికైనా మీరు యాడ్ చేస్తారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టండి, ఈమెయిల్ పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, ఆధార్ నెంబర్ పెట్టండి. రిలేషన్ మీకు ఏమవుతుంది, అన్న, తమ్ముడు, అమ్మ, అక్క, బావ, లేకపోతే భర్త, లేకపోతే వైఫ్, ఏది వస్తుందో అది. వాళ్ళకి ఎటువంటి హెల్త్ సర్వీస్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ అంటే సేవ్ మెంబర్ అని పెట్టగానే మీకు ఏమవుతుందంటే మీకు అక్కడ యాడ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, నేను కూడా ఇక్కడ నా వైఫ్ నంబర్, పేరు, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ పెట్టాను, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను, ఇక్కడ ఆధార్ నంబర్ పెట్టాను, రిలేషన్ వైఫ్ పెట్టాను ఉంది. తర్వాత కిందకి చూసాను, నా ఇక్కడ చూడండి, నా కొడుకు పేరు, ఆధార్ నంబరు, ఈమెయిల్స్, సోన్ అని నార్మల్ వాళ్ళకి ఏం లేదు. ఇలాగ మీరు ఏం చేస్తారంటే మీరు అక్కడ మీరు యాడ్ చేయండి. ఒకవేళ మీరు చేసి ఉన్నారనుకోండి ఓకే, లేదంటే మీ కింద ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతుంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇది మీరు ఈ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయలేదనుకోండి, ఏ సమస్య ఏ టైంలో వచ్చి పడుతుంది మాకు తెలియదు. ఆ టైంలో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఐడి ఓపెన్ చేసినాడు, అక్కడ మీకు ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్ లిస్ట్ ఉండకపోతే మీకు బహుశా అక్కడ మీరు ఛాన్సెస్ దొరకపోవచ్చు. తర్వాత ఏమవుతుంది, మీరు ఈ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయలేదనుకోండి, ఏ సమస్య ఏ టైంలో వచ్చి పడుతుంది మాకు తెలియదు. ఆ టైంలో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఐడి ఓపెన్ చేసినాడు, అక్కడ మీకు ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్ లిస్ట్ ఉండకపోతే మీకు బహుశా అక్కడ మీరు ఛాన్సెస్ దొరకపోవచ్చు. చూశారు కదా, నేను ఎలాగైతే ఫ్యామిలీ మెంబర్స్కి యాడ్ చేశానో, ఫోన్ నంబరు, పేరు కానీ, ఈమెయిల్ కానీ, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ మీరు అక్కడ యాడ్ చేయండి. ఎందుకంటే రేపు కానీ ఎటువంటి సమస్యలు ఎప్పుడు వస్తే తెలియదు కాబట్టి మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఐడికి అక్కడ సెర్చ్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ అక్కడ లేకపోతే హాస్పిటల్లో మీకు దొరుకుతున్న అప్ టు 50% డిస్కౌంట్ మీకు దొరకపోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మీరు ఐడి ఉంది అనుకోండి, ఫస్ట్ పని ఏంటంటే మీ ఫ్యామిలీ కార్డ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే చేస్తే ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు ఎవరికైతే తెలియదు అనుకోండి ఈ ఫ్యామిలీ కార్డు గురించి, వాళ్ళు కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఫ్యామిలీ కార్డుతో ఒకటి క్రియేట్ చేసి మీ బిజినెస్తో పాటు ఇతరులకు కూడా మీరు హెల్ప్ చేయాలి అని మీకు ఒక ప్లాన్లో మీరు కానీ చేసినట్లయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.